నెలకొల్పబోతోంది. అదేంటంటే ముగ్గురు అన్నదమ్ములు చట్టసభల్లో అడుగు పెట్టినట్టు అవుతుంది. చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే, దాంతోపాటు ఏపీ డిప్యూటీ సీఎం. ఇక నాగబాబు కూడా ఎమ్మెల్సీ అండ్ మినిస్టర్. అయితే ముగ్గురు అన్నదమ్ములు చట్టసభల్లో అడుగుపెట్టినట్టే. నాగబాబుకు ఎమ్మెల్సీ వార్తతో జన సైనికులే కాకుండా మెగా అభిమానులందరూ కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు. టీడీపీ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఒక సీటు జనసేన తరపున నాగబాబుకు కేటాయిస్తే అభ్యంతరం చెప్పేవారు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే నాగబాబు పవన్కు అన్నయ్య అనే కాదు, ఆయన వివాద రహితుడు. కూటమి గెలుపులో నాగబాబుది కీలక పాత్ర. క్షేత్రస్థాయిలో పర్యటించి జనసేన టీడీపీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి నాగబాబు చాలా కృషి చేశారు. సక్సెస్ అయ్యారు కూడా. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నిక లాంఛనమే అవుతుంది. 5 సీట్లు కూడా కూటమికి దక్కుతాయి. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది కాబట్టి, పవన్ భాషలో చెప్పాలంటే అధపాతాడానికి పడిపోయింది కాబట్టి అస్సలు ఆ పార్టీకి అవకాశమే లేదు. నాగబాబు చట్టసభలో అడుగు పెట్టబోతూ ఉన్నారు, మండలికి వెళ్ళబోతూ ఉన్నారు. ఆ తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. ఒకేసారి మంత్రి హోదాలో అటు అసెంబ్లీలో ఇటు మండలిలో మెగా బ్రదర్స్ ఇద్దరు కూడా తమ వాణిని వినిపించనున్నారు. ఆ అపూర్వ ఘట్టాన్ని చూడడానికి కోట్లాది మంది మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్ నాగబాబు. మెగా అభిమానుల జన సైనికుల ఉత్కంఠకు తెరపడింది. మెగా బ్రదర్ జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు కన్ఫర్మ్ చేస్తూ జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో మెగా అభిమానులు జన సైనికులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. గెలిచే ప్రతి నాయకుడు హీరోనే, కానీ ప్రతి హీరో నాయకుడు కాలేడు. నాయకుడు అంటే గెలిచేవాడే కాదు, నమ్మిన సిద్ధాంతాల కోసం, సైద్ధాంతిక విలువల కోసం, అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం నీడై నిలబడేవాడు, తోడై నడిపించేవాడు, వారి గమ్యంలో గెలుపును చూసుకునేవాడు, వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునేవాడు. అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు, ద పొలిటికల్ గేమ్ చేంజర్ ఆఫ్ కరెంట్ ఇండియన్ పాలిటిక్స్, పవన్ కళ్యాణ్. ఈ మాటలన్నది మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు. ఆనాటి ప్రజారాజ్యం నుంచి ఈనాటి జనసేన వరకు అన్నకు తమ్ముడిగా, తమ్ముడికి అన్నగా, కొండంత అండగా మెగా ఫ్యామిలీకి టవరింగ్ పర్సనాలిటీగా ఉన్నారు నాగబాబు. అన్న చిరంజీవి గురించి కానీ, తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారి తాట తీయడం నాగబాబు నైజం. వ్యక్తిగత జీవితంలో ఎంత రెబల్గా ఉంటారో రాజకీయాల్లో అంతకు మించి లౌక్యంగా ఉంటారు. తమ్ముడి మాటకు ఎదురు చెప్పరు. వయసులో చిన్నవాడైనా తనకు పవన్ తమ్ముడైనా అధినేతను అధినేతగానే చూస్తారు. జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా అధ్యక్షుడు పవన్కు ఆ గౌరవం ఇస్తూనే ఉంటారు నాగబాబు. తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో గత అనుభవాల దృష్ట్యా మెగా ఫ్యామిలీలో భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా నాగబాబు మాత్రం పవన్ మాటే శాసనంగా భావించారు. వ్యూహం తమ్ముడికి వదిలేసి ఆరోగ్యం సహకరించుకున్న పార్టీ గెలుపు కోసం పనిచేశారు. పిఠాపురంలో పవన్ను ఓడించేందుకు వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా వాటన్నిటిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టారు నాగబాబు. వర్మ అనుచరులు జనసేన క్యాడర్ను కవ్విస్తున్నా తొందరపడలేదు. సొంత పార్టీ నేతల్ని కంట్రోల్ చేస్తూ కూటమి నేతలతో కోఆర్డినేట్ చేసుకుంటూ తమ్ముడు పవన్కు రికార్డు విజయాన్ని అందించారు. ఇక ప్రజారాజ్యం సమయంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే అన్న చిరంజీవి విజయం కోసం తిరుపతి, పాలకొల్లుల్లో ప్రచారం చేయడంతో పాటు 50కి పైగా నియోజకవర్గాల్లో నాగబాబు పీఆర్పీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. అన్న చిరంజీవి జోలికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా నాగబాబు వదిలిపెట్టరు. మెగా ఫ్యామిలీ ఎదుగుదలను చూసి భరించలేక చిరంజీవిపై విషం చిమ్మిన జీవితా రాజశేఖర్, మోహన్ బాబు లాంటి వాళ్లకు ఆనాడే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పేవారు నాగబాబు. అన్న జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టరు. అందుకు గరికపాటికి నాగబాబు ఇచ్చిన కౌంటరే ఉదాహరణ. 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్సభ అభ్యర్థిగా నాగబాబు జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ నాగబాబు చేసిన ప్రయత్నం సక్సెస్ కాలేదు. టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య త్రిముఖ పోరులో 21% ఓట్ షేర్తో అంటే 2,50,000 ఓట్లు దక్కించుకున్నారు. 2024లో టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరిన తర్వాత పొత్తు ధర్మాన్ని అనుసరించి తాను పోటీ చేద్దామనుకున్న అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి త్యాగం చేశారు నాగబాబు. బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ విజయం కోసం ప్రచారం కూడా చేశారు. సనాతన ధర్మాన్ని బలంగా నమ్మే నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ జనసేన నాయకులు లేవనెత్తినప్పుడు సున్నితంగా తిరస్కరించారు. ఆనాటి ప్రజారాజ్యం నుంచి ఈనాటి జనసేన వరకు అన్నకు తమ్ముడి